హాయ్ సంతోష్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. వెరీ మీరెలా గుడ్, కంగ్రాచులేషన్స్. ఆల్మోస్ట్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి, అంటే నువ్వు చదువుకున్నది ఐటీ అయినా కూడా ఈ కోడింగ్ మీద భయం పుట్టో లేకుంటే సరిగా అవగాహన లేకో నాన్ ఐటీలో ఒక 5 ఏళ్ళు పనిచేసి తర్వాత ఎవరో రెఫరెన్స్ ఇచ్చారు కదా ఇట్లా ఇన్స్టిట్యూట్ ఉందని. అవును సార్. ఫ్రెండ్ త్రూ. సో ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి గో ఆన్లైన్ ట్రైనింగ్స్లో డేటా అనలిటిక్స్ కోర్స్ చేసాం. ఈరోజు మంచి ప్యాకేజ్తో వన్ ఆఫ్ ద టాప్ ఎంఎన్సీలో మంచి ప్యాకేజ్లో డేటా అనలిటిక్స్ యూజింగ్ పవర్ బీలో పనిచేస్తూ ఉన్నాం. నీ సక్సెస్ స్టోరీని, సో బిఫోర్ గెటింగ్ ద జాబ్ ట్రైనింగ్ ఎలా ఎలా నేర్చుకున్నాం, తర్వాత ఆఫ్టర్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత జాబ్ ప్లేస్మెంట్ అయిన తర్వాత ఎలా కంపెనీలో ఉండగలిగినావు, మన ట్రైనింగ్ ఎలా నీకు ఉపయోగపడింది, కోడింగ్ అంటే ఫీర్ ఉండేటోడివి మళ్ళీ అదే కోడింగ్లోకి వచ్చి మంచి టాప్ ఎంఎన్సీస్లో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒకసారి మన స్టూడెంట్స్కి తెలియజేస్తే నీలాంటి వాళ్ళు ఎంతోమంది మళ్ళీ తయారవుతారు. సో అందుకోసమే నేను పిలిపించడం జరిగింది. సో సంతోష్ నాన్ ఐటీలో ఉండి 5 ఏళ్ళు నాన్ ఐటీలో ఉండి కోడింగ్ అంటే భయపడుతూ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తే డేటా అనలిటిక్స్లో తక్కువ కోడింగ్ అంటే ఉంది అంటే మన దగ్గర నేర్చుకొని ఈరోజు మంచి ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. అతని సక్సెస్ స్టోరీని ఒకసారి విందాం. ఓకే. హాయ్ అండి. నమస్తే. నా పేరు సంతోష్ కుమార్. నేను 2012లో నాది ఎంసీఏ పాస్డ్ అవుట్ అయిపోయింది. సో ఎంసీఏ పాస్డ్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఎవరికి అంటే గైడెన్స్ లేక ఈ చిన్న చిన్న జాబ్స్ చేసుకుని మామూలుగా ఎంసీఏ సాఫ్ట్వేర్ అనగానే అందరూ ఎక్కువ థింక్ చేసేది కోడింగ్. సో లెంతింగ్ కోడింగ్ రాయడము అవి. సో దానికి భయపడి చాలామంది ఏంటంటే అటు సాఫ్ట్వేర్లో ఒక మంచి వితౌట్ కోడింగ్ కూడా జాబ్స్ ఉన్నాయని చెప్పేసి ఎవరికి అవేర్నెస్ లేక ఏదో నాన్ రిలేటెడ్ జాబ్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో అందులో కూడా నేను వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట. నేను టీచింగ్ చేశాను కొన్ని రోజులు. తర్వాత గ్రూప్స్కి ఎస్ఐకి ప్రిపేర్ అయ్యాను. సో ఇందులో నాకు సక్సెస్ అనేది రాలేదు. సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నేను మా ఫ్రెండ్ త్రూ తెలుసుకున్నాను ఏంటంటే గో ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఉంది. సో అందులో మనకి కోడింగ్ లేకుండా కూడా జాబ్స్ అనేది సార్ అలా ట్రైనింగ్ చేసేసి వాళ్ళకి జాబ్ వచ్చేలా చేస్తున్నారనే విషయం తెలుసుకున్న తర్వాత నేను సార్ని కలవడం జరిగింది ఒకసారి. సో సార్ని కలిసిన తర్వాత సార్ ఇది నా ప్రాబ్లం ఇది నా ప్రాబ్లం ఇదని చెప్పేసి సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ అన్నారు, నాకు సార్ మంచి గైడెన్స్ ఇచ్చారు. సో ఏం టెన్షన్ లేదన్న, కోడింగ్ లేకుండా కూడా మనకి జాబ్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసి మన పవర్ బి గురించి చెప్పాడు సారు. సో చెప్పింది తర్వాత నేను డెమో కూడా విన్నాను. సో డెమో విన్న తర్వాత నేను నా ఒపీనియన్ కంప్లీట్ చేంజ్ చేసుకున్నాను. సో కోడింగ్ లేకుండా కూడా మనం జాబ్స్ కొట్టగలం మన కాన్ఫిడెంట్ అనేది వచ్చేసింది. తర్వాత ఇమీడియట్గా నేను కోర్స్ జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయి సార్ చెప్పినట్టుగా కోర్స్ కంప్లీట్ చేసేసి 3 months నేను ఓన్లీ దాని మీదే బాగా ప్రాక్టీస్ చేసేసి ఇంటర్వ్యూస్ కట్టడం జరిగింది. సెకండ్ ఇంటర్వ్యూలోనే నేను సిటీఎస్లో జాబ్ కొట్టేసానండి నేను. సో నేను చెప్పేది ఏంటంటే సో కోడింగ్ కూడా లేకున్నా కూడా జాబ్స్ అనేది మనకి మార్కెట్లో చాలా ఉన్నాయని చెప్పేసి మనం సార్ త్రూ తెలుసుకున్నాను. బట్ మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్లో మనం సబ్జెక్ట్ ఎంతవరకు ఉపయోగపడింది అనుకుంటున్నారు? నాకు 90% 100% నాకు సబ్జెక్ట్ చాలా ఉపయోగపడిందండి. సో సబ్జెక్ట్‌తో పాటు మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సార్ చెప్తారు కరెక్ట్ 100% ఉంటుంది సార్ నుంచి ఎఫర్ట్ సబ్జెక్టు. సో అది దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం కూడా ఉంటుంది. సార్ చెప్పారు కదా మనము అది ఇంటర్వ్యూ కొట్టేసామంటే అది కాదండి. సార్ సబ్జెక్ట్‌తో పాటు మన ఎఫర్ట్ కూడా ఉందనుకోండి, డెఫినెట్‌గా మనము ఐటీ జాబ్ అనేది కొట్టగలుగుతాం సార్. ఈరోజు ఆల్మోస్ట్ మీకు కాగ్నిజెంట్‌లో వర్క్ చేస్తా ఉన్నారు కదా! రియల్ టైమ్‌లోకి వెళ్ళిన తర్వాత యూనో కో మనం ఇచ్చిన ట్రైనింగ్ వలన మీరు అందులో సస్టైన్ అవ్వగలిగినారా? డెఫినెట్‌గా అండి. సస్టైన్ అవ్వగలిగాను సార్ నేను. ఇష్యూస్ అయితే ఏమీ రాలేదు. ఇష్యూస్ ఏం లేదు సార్. ఇంకోటి జాబ్ కొట్టిన తర్వాత అరే! ఐటీ ఫీల్డ్ ఇంతేనా అన్న ఫీల్ వచ్చింది. నాకు అలాగెళ్ళిన తర్వాత అనవసరంగా నా 10 years లైఫ్‌ని వేస్ట్ చేసుకున్నానే అని చెప్పి చాలా బాధపడాను సార్ నేను అలాగెళ్ళిన తర్వాత. సో మీలాగే చాలామంది ఏమనుకుంటారంటే ఐటీ అంటే ఒక పెద్ద భూతం అని, దెయ్యం అని అనుకుంటారు. అవును సార్. ప్రాపర్‌గా మెంటారింగ్ ఉండి నాన్ ఐటీ నుంచి చాలామంది వచ్చి ఐటీలోకి మంచి మంచి కంపెనీలు కాగ్నిజెంట్, క్యాపిజెమిని, ఇన్ఫోసిస్ ఇలాంటి దాంట్లో కొడతా ఉన్నారు. సో మీకు కూడా కంగ్రాచులేషన్స్ సంతోష్. సో మీ వలన చాలామంది చేంజ్ అవుతారు. ఈరోజు మీరు ఒక 15,000, 20,000 సంపాదించుకునే స్టేజ్ నుంచి ఈరోజు 1,50,000 పర్ మంత్ శాలరీ అందుకునే స్టేజ్‌లోకి వచ్చారంటే ఒక స్కిల్. ఆ స్కిల్ కూడా 3 to 6 months టైంలో డైలీ 2 hours పెడితే మీరు ఇంట్లోనే ఉండి ఒక ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ ఉంటే బ్రహ్మాండంగా నేర్చుకోగలుగుతారు. అట్లా కదా మీరు కూడా నేర్చుకున్నారు? అంతే సార్. అంతే. అంతకుమించి నేను ఇంకేం పెద్దగా పెట్టలేదు. రిసోర్సెస్ నాకేం లేదు సార్. ఒక ల్యాప్‌టాప్, వైఫ్ అంతే అంతే పెట్టేసుకొని మనం ఇచ్చిన కాంటెంట్, నోట్స్ రాసుకుంటే ఈజీగా ఒక 4, 5 రౌండ్‌లు ఫెయిల్ అయితే ఇతను సెకండ్, థర్డ్ రౌండ్‌లోకే జాబ్ కొట్టాడు. అది కూడా చిన్న కంపెనీ కాదు, పెద్ద కంపెనీస్‌లో కొట్టడం జరిగింది.
మీ ముందే ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఎన్నో ఇవ్వగలుగుతాం. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద స్టోరీ అబౌట్ సంతోష్. థ్యాంక్ యూ సంతోష్. థ్యాంక్ యూ సార్.